సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం చేయనున్న కాంగ్రెస్ సర్కారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచీ చాట్స్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వీడియో ముందుకు వెళ్తుంది. దానివల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేవిధంగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా ముందు వరకు, లాస్ట్ వరకు, చివరి వరకు చూడగలిగితే పూర్తి వివరాలు అనేది మీకు అర్థమవుతాయి. కనుక దయచేసి చివరి వరకు చూడగలరని మనం చేస్తున్నాను. ఎందుకంటే మధ్యలో మళ్ళీ కామెంట్స్ పెడుతుంటారు కాబట్టి అర్థం కాకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. కాబట్టి దయచేసి చివరి వరకు చూస్తే పూర్తి వివరాలు అనేది మీకు తెలుస్తాయి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తూ వివరాలు తెలుసుకుందాం. ఇకపోతే సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకైతే 2500 ఆర్థిక సాయం చేయాలని అయితే తెలంగాణ సర్కార్ అయితే నిర్ణయించుకోవడం జరిగింది. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం అందించే పథకం ప్రారంభం అయ్యే అవకాశాలు ఎక్కువనే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇది కాంగ్రెస్ 6 నెలల 6 గ్యారంటీల పథకాల్లో ఒకటిగా ఉండడం అయితే ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 30,000 ఏటా అందుతాయి. 55 ఏళ్లలోపు పింఛన్ పొందని తెల్ల రేషన్ కార్డు మహిళలు అర్హులుగా ఉండే ఛాన్స్ అయితే ఉన్నట్లు సమాచారం. జూలైలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. రైతు భరోసా నిధులు కూడా కొద్ది రోజుల్లో జమ అవుతాయి. ఈ నిర్ణయాలు ఎన్నికల ముందు విశ్వాసాన్ని పెంపొందించి హామీల అమలుకు ప్రాధాన్యతను సూచిస్తున్నాయి. ఇకపోతే మహాలక్ష్మి పథకం అనేది విస్తరణ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే యోచిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ 6 గ్యారంటీలను అమలు చేయడం ప్రారంభించింది అని చెబుతున్నారు సర్కారు. మరి ఎంతవరకు నిజం అనేది ప్రజలకు మాత్రమే తెలుసు. అయితే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభమై పలువురు లబ్ధిదారులకు మొదటి విడత నిధులు కూడా అందాయి. ఇప్పుడు మహిళలకు ఆర్థిక సాయం కింద నెలకు 2500 అందించే పథకం అమలుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు సంవత్సరానికి 30,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ముమ్మరంగా రూపొందిస్తున్నారు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం అందించే పథకం ప్రారంభం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ 6 గ్యారంటీల పథకాల్లో ఒకటిగా ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 30,000 ఏటా అందుతాయి. 55 ఏళ్లలో పింఛన తెల్లని కార్డు మహిళలు అర్హులుగా ఉండే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నట్లయితే సమాచారం. జూలైలో సర్పంచ్ ఎన్నికలు కూడా జరిగే ఉద్దేశం అయితే ఉన్నది. కాబట్టి ఈ 2500 రూపాయలు ఎవరికైతే అందుతాయో వారందరికీ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా అప్లై చేసుకున్న వారికి ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే దయచేసి అప్లై చేసుకోవాల్సిందిగా చెప్తున్నాము. ఎందుకంటే 2500 అనేది మహిళలకు ఇచ్చే కానుక అందరి ఖాతాల్లో డైరెక్ట్గా డీబీటీ సిస్టమ్ ద్వారా వేయడానికైతే సర్కారు ప్రణాళిక అయితే రూపొందిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరు పోగొట్టుకోకుండా మహిళలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా వీటిని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఖచ్చితంగా అప్లై చేసుకోవడం వల్ల వారి ఖాతాల్లోకి 2500 అనేది డీబీటీ సిస్టంలో పడతాయి. కాబట్టి దయచేసి ఖచ్చితంగా అప్లై చేసుకోగలరని మనం చేస్తున్నాను. అలాగే ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి అంతవరకు మీరు
ఇబ్బంది పడకుండా మంచి మంచి వీడియోలు మీ దగ్గరికి తీసుకురావాలంటే మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే కేవలం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. మీరు చేయడం వల్ల నాకు కూడా మంచి మంచి వీడియోలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేసుకుంటూ అంతవరకు క్యాచీ చాట్స్ సైనింగ్ ఆఫ్. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, please do subscribe.